హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీతు సంగత్ ఛానల్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మనము చికెన్ అండ్ కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి. ఇక్కడ నేను 2 గుడ్లను బాయిల్ చేసుకొని ఇలాగా చిన్న ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి, పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, సాల్ట్, ఇక్కడ నేను ఒక 4-5 ఉల్లికాయలు కూడా వేసుకొని కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటోస్, పసుపు వేసుకొని మంచిగా టమాటోస్ అనేవి బాగా మగ్గినంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కారం అనేది ఒక 2 టేబుల్ స్పూన్, ఆల్రెడీ నేను చికెన్ అనేది మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను, అందుకే తక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలండి. అంటే చికెన్లో ఉన్న వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయేంత వరకు. ఇప్పుడు చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చూడండి, ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకొని మనం తగిన నీళ్ళు, అంటే మేము చికెన్ ఉడకాలి కదా, అందుకనేసి తగిన నీళ్ళు వేసుకొని మంచిగా గ్రేవీలాగా వచ్చేంత వరకు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ అండ్ ఎగ్ కర్రీ అనేది మంచిగా రెడీ అయింది. పాతకాలంలో ఇలాగే చేసుకునేవారండి. మా నాన్నమ్మలు వాళ్ళ నాన్న, అమ్మ నాన్న ఉండేవారు కదా, ఆ కాలంలో ఇలాగే చేసేవారండి. ఎందుకంటే అప్పటి రోజుల్లోని చికెన్ అనేది చాలా కొనుక్కోవడం చాలా కష్టం కదా, అందుకని చికెన్ తెచ్చుకున్నా సరే ఖచ్చితంగా గుడ్లను వేసుకొని వండుకునే